ఓం శ్రీ మాత్రే నమః. పంచామృతం ప్రేక్షకులందరికీ హృదయపూర్వక స్వాగతం. తులారాశి వాళ్ళకి శని ఇప్పటికే 6వ స్థానంలో సంచరిస్తున్నారు. ఇప్పుడు రేవతి నక్షత్రంలోకి ప్రవేశించడం వల్ల జీవితం చాలా లోతైన మార్పుల దిశగా వెళ్తుంది. ఇది కేవలం పని లేదా ఆరోగ్యానికి మాత్రమే సంబంధించిన ట్రాన్సిట్ అయితే కాదు. ఇది మీ యొక్క ఇల్లు, ఆస్తులు, మీ యొక్క పిల్లలు, తర్వాత మానసిక ప్రశాంతత, విద్య, మీ యొక్క ఉద్యోగము, ఆరోగ్యము, ప్రేమ, రుణాలు, కోర్టు వ్యవహారాలు, మీ రెగ్యులర్ రొటీన్, రోజువారీ జీవితం, ఇవన్నింటినీ ఒకేసారి ప్రభావితం చేసే శక్తివంతమైన ట్రాన్సిట్. ఎందుకంటే శని మీకు 4వ మరియు 5వ స్థానాధిపతి, అంటే 4, 5 యాక్టివ్ అవుతున్నాయి. ఇప్పుడు బుధుని నక్షత్రంలో సంచరిస్తున్నారు కదా. సో బుధుడు మీకు 9వ మరియు 12వ స్థానాధిపతి, అంటే 9, 12 కూడా యాక్టివ్ అవుతున్నాయి. అంతేకాదు కేతువు ఈ యొక్క సబ్లోకి కూడా వస్తారు కాబట్టి కేతువు ఇప్పటికే మీకు 11లో ఉన్నారు అండ్ 11 కూడా యాక్టివ్ అవుతుంది. ఈ శని సంచారం కేతు నక్షత్రాన్ని అలాగే శుక్రుడు నక్షత్రాన్ని కూడా టచ్ చేస్తుంది కదా. సో శుక్రుడు 1వ స్థానం, 8వ స్థానం, ఈ రెండిటికి అధిపతి మీకు. అంటే ఒక్కో దశలో ఒక్కో జీవన అంశం యాక్టివ్ అవుతుంది. సో ఈ ట్రాన్సిట్ యొక్క అసలు ఉద్దేశం ఏంటి అనేది తెలుసుకుందాము. మీ రోజువారీ జీవితాన్ని శుభ్రపరచుకోవడం, అంటే మీ హృదయం, ఇల్లు, మీ భవిష్యత్ మరింత స్థిరంగా మారేలా శని మీ జీవితాన్ని రీసెట్ చేయబోతున్నారు. ఇది నిజానికి చాలా పాజిటివ్ టైం. ఎందుకంటే శని ఇప్పుడు మీ జీవితంలో అవసరం లేని వాటిని తొలగిస్తూ కొత్త స్థిరత్వాన్ని నిర్మిస్తారు. ఇప్పుడు ముఖ్యమైన తేదీలు చూస్తే మొదటి దశ మే 17 నుంచి జూన్ 7 వరకు ఉన్న టైము బుధుని సబ్లో ఈ యొక్క ప్రభావం ఏ విధంగా ఉంది అనేది. సో మొదటి దశలో చూస్తే కనుక ఈ సమయంలో స్పిరిచువల్ రొటీన్, విదేశీ ప్రయాణాల ప్లానింగ్స్ కానీ, లీగల్ విషయాల్లో ఉన్న వాళ్ళకి, ఆరోగ్య పరీక్షలకు వెళ్ళే వాళ్ళకి, సేవా రంగంలో అవకాశాల కోసం చూసే వాళ్ళకి, తర్వాత విదేశీ ఉద్యోగ అవకాశాలు కోసం చూసే వాళ్ళకి కానీ, చదువు లేదా హీలింగ్ మీద, వీటి మీద వర్క్ చేసే వాళ్ళకి ఇవి బలంగా యాక్టివ్ అవుతున్నాయి. ఈ టైంలో డిసిప్లిన్ ద్వారా హీలింగ్ ప్రారంభం అవుతుంది మీకు. ప్రత్యేకంగా ఫారిన్ కంపెనీస్, ఇన్స్టిట్యూషన్స్ లేదా సర్వీస్ సెక్టార్కి అప్లై చేసిన వాళ్ళకి ఇది మంచి సమయం అని చెప్పుకోవచ్చు. అయితే నిద్రకి సంబంధించినటువంటి సమస్యలు, మెంటల్గా ఫటిక్గా ఉండడం, పని ఒత్తిడి, హాస్పిటల్ ఖర్చులు, అనుకోని ఖర్చులు, ట్రావెల్ ఎక్స్పెండిచర్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ సమయంలో కొంతమందికి నేను అసలు ఏ దారిలో వెళ్తున్నాను అనే బిలీఫ్, అంటే ఈ యొక్క కన్ఫ్యూజన్ ఎక్కువగా వస్తుంది. సో ఎందుకంటే 9వ స్థానం కూడా యాక్టివ్ అవుతుంది కదా. ఈ సమయంలో రొటీన్ని ఆర్గనైజ్ చేసుకోవాలి, ప్రార్థనలు చేయండి, ఎక్కువగా ప్రేయర్స్. మీరు ఏ దైవాన్ని నమ్మితే ఆ దైవాన్ని ప్రార్థన చేసుకోండి. ఆరోగ్యాన్ని సీరియస్గా తీసుకోండి. ఈ టైంలో చెకప్ మాత్రం వాయిదా వేసుకోకండి. స్పిరిచువల్ కన్ఫ్యూజన్ని, ఒక రకమైనటువంటి స్పిరిచువల్గా మీకు అంత ఇంట్రెస్ట్ లేకపోయినా, స్పిరిచువల్గా మీకు కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు దాన్ని బద్ధకంగా అయితే మార్చుకోకండి. బద్ధకం అనేది పనికిరాదు. ఈ టైంలో ఎక్కువగా మీకు ఈ గ్రహాల ప్లేస్మెంట్. ఇప్పుడు 2వ దశ ఏంటి అంటే జూన్ 8 నుంచి జూన్ 18 వరకు కేతు సబ్లో ఉంటున్నారు కదా. ఈ టైంలో మీకు కేతు 11వ స్థానాన్ని బలంగా ప్రభావితం చేస్తున్నారు. దీంతో మీకు స్నేహితులు, అంటే పనికిరాని స్నేహితుల నుంచి దూరంగా అవడం, ఫేక్ సర్కిల్స్ నుంచి కూడా డిటాచ్మెంట్, నిజమైన లక్ష్యాలపై ఫోకస్ రావడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మీరు ఇతరుల అప్రూవల్ కోసం జీవించడం తగ్గిస్తారు. కానీ ఫ్రెండ్స్ నుంచి నిరాశ, సపోర్ట్ లేకపోవడం, గెయిన్స్ ఆలస్యం అవడం, అంటే మీకు రావాల్సిన గెయిన్స్ ఆలస్యం అవుతాయి. అలాగే ఎమోషనల్ డిస్కనెక్షన్గా కూడా అనిపిస్తూ ఉంటుంది. అలాగే ఎల్డర్ సిబ్లింగ్స్ ఉంటే కనుక వాళ్ళతో కూడా కొన్ని ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఈ టైంలో ఉంటాయి. ఈ సమయంలో నిజమైన వారిని గుర్తించండి. మీకు తెలియకపోయినా నిజమైన వాళ్ళని మీరు గుర్తించడానికి ప్రయత్నిస్తే గుర్తించగలుగుతారు. ఈ సమయంలో క్వాలిటీ రిలేషన్స్ని ఎంచుకోండి. ఇప్పటి వరకు మీకు అవి లేకపోతే మీకు క్వాలిటీ రిలేషన్స్ అనేవి ఈ టైంలో ఎంచుకోవడానికి మీకు ఒక అవకాశం అనేది వస్తుంది. మీకు ఓన్లీ పాపులారిటీ కోసం మాత్రమే పరుగులు తీయకుండా ఉండాలి. మీకు నిజంగా సపోర్ట్ చేసేవారిని మాత్రం మీరు నెగ్లెక్ట్ చేయకండి. ఎందుకంటే మీకు ఈ టైంలో మీకు ఎవరు నిజం అనేది కూడా అర్థమయ్యే అవకాశం ఉంది. 3వ దశ ఇప్పుడు చూస్తే కనుక జూన్ 19 నుంచి సెప్టెంబర్ 2 వరకు శుక్రుని ప్రభావం. ఇది 2 భాగాలుగా ఉంటుంది. మొదటి భాగం జూన్ 19 నుంచి జూలై 27 వరకు డైరెక్ట్గా శుక్రుడి ప్రభావం అనేది సమయంలో డిసిప్లిన్ పాటిస్తే ఆరోగ్యం, వ్యక్తిత్వం మెరుగవుతాయి. ఎందుకంటే శుక్రుడు మీ లగ్నాధిపతి కూడా అయ్యారు కాబట్టి. 8వ స్థానం ప్రభావం వల్ల ఫినాన్షియల్ రీస్ట్రక్చరింగ్ అవ్వడం, ఎమోషనల్ హీలింగ్, లోతైన కనెక్షన్స్, సెల్ఫ్ వర్త్ రికవరీ, ఇవన్నీ జరుగుతాయి. థెరపీ, ట్రాన్స్ఫర్మేషన్కి ఇది మంచి సమయం. కానీ అధికంగా విలాసం, ఎమోషనల్ డిపెండెన్సీ, తర్వాత ఎక్కువగా అటాచ్ అవ్వడం, ఓవర్ స్పెండింగ్, ఇవి మంచిది కాదు ఈ టైంలో. ఈ ఫేజ్ గ్లామర్ కన్నా ఎక్కువగా మీకు మార్పులు, డీప్ చేంజెస్ జరిగే ఫేజ్. సో ఆరోగ్యం, రిలేషన్స్ బ్యాలెన్స్ సరి చేసుకునే సమయం ఇది.
ఇప్పుడు రెండో భాగం చూస్తే జూలై 27 నుంచి సెప్టెంబర్ 2 వరకు మీకు శుక్రుడు రెట్రోగ్రేడ్ అవుతున్నారు, శుక్రుడు వక్రిస్తున్నారు. ఈ టైంలో పాత ఎమోషనల్గా మీకు జరిగినటువంటి ఏవైతే ఉంటాయో గాయాలు అవి బయటకు వచ్చే అవకాశాలు, ఆరోగ్యం, సెల్ఫ్ వర్త్ రివ్యూ అవుతాయి. ఈ సమయంలో మీకు శరీరం, మనసు ఇవి రెండింటికి ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ఫినాన్షియల్గా కూడా మీరు సింప్లిఫై చేసుకోండి జీవితాన్ని. డిస్ట్రాక్షన్స్ కన్నా డెప్త్ని మాత్రం ఎంచుకోండి. క్రానిక్ సమస్యలు ఏవైతే ఉంటాయో హెల్త్ పరంగా కానీ ఇంకేదైనా కానీ క్రానిక్గా ఉన్న వాటిని నిర్లక్ష్యం చేయకుండా క్లియర్ చేయడానికి ట్రై చేయండి. స్ట్రెస్లో ఉండి అధిక విలాసాలకు వెళ్ళకండి ఈ టైంలో. ఇప్పుడు మళ్ళీ కేతు ప్రభావం వస్తుంది సెప్టెంబర్ 3 నుంచి సెప్టెంబర్ 14 వరకు. ఇప్పుడు గెయిన్స్, స్నేహితులు, నెట్వర్క్స్ రివ్యూ అవుతాయి. మొదటి కేతు ఫేజ్లో ఎవరు మీకు సరిపోరని తెలిసింది. ఇప్పుడు రెండో ఫేజ్లో వారి నుంచి ఎక్స్పెక్ట్ చేయడం కూడా ఉండకూడదు. కొంతమందికి సోషల్గా డిసప్పాయింట్మెంట్స్, జనాల్లో ఉన్న ఒంటరితనంగా అనిపించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు చివరి దశ ఏంటి అంటే కనుక సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 9 వరకు మళ్ళీ బుధుని యొక్క ప్రభావం. ఇప్పుడు ఆరోగ్యం, ఉద్యోగం, సర్వీస్, ట్రావెల్స్, ఈ యొక్క లీగల్ విషయాలు, తర్వాత మీకు అంతర్గతంగా ఏదైతే క్లారిటీ రావాల్సి ఉందో వాటి గురించి అవన్నీ కూడా యాక్టివేట్ అవుతున్నాయి. ఈ సమయంలో సరైన డయాగ్నోసిస్, ప్రాక్టికల్ సొల్యూషన్స్, వర్క్ క్లారిటీ, విదేశీ అవకాశాలు, హీలింగ్ రిట్రీట్స్ ఇవన్నీ కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, డెడ్ లైన్ దగ్గర పడినప్పుడు మాత్రమే పని చేయడం అనేది డిసిప్లిన్ కాదు. అలాగే ఆరోగ్యంపై అతిగా ఆలోచించడం కూడా మంచిది కాదు. కొంతమంది ఆరోగ్యాన్ని గురించి ఎక్కువగా టెన్షన్ పడుతూ ఉంటారు ఈ టైంలో. దాంతో నర్వస్ స్ట్రెయిన్ వచ్చే అవకాశాలు, నిద్ర సమస్యలు కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో మహాలక్ష్మి ప్రార్థన చేసుకోండి. పరిహారాల విషయానికి వస్తే సో మహాలక్ష్మీదేవి, తర్వాత సరస్వతీదేవికి ఎక్కువగా మీరు చేసుకోవాలి. తర్వాత తెల్లని పువ్వులు లేదా తామర పువ్వులు కూడా అమ్మవారికి సమర్పించండి. పెళ్ళికాని అమ్మాయిలకైతే మీరు సహాయం చేయడం అనేది మీకు ఉపయోగపడుతుంది. శని కోసం చేసేవి, వృద్ధులకు అవసరమైన వారికి సేవ చేసుకోవడం అనేది శనికి సేవ కింద వస్తుంది కాబట్టి అవి చేసుకోండి. బుధవారాల్లో మీరు ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి, లేని వాళ్ళకి స్టేషనరీ దానం చేసుకోండి. ఈ పరిహారాలు చేయలేని వాళ్ళు కనీసం సరైన డైట్ రొటీన్ అయినా ఫాలో అవ్వండి. మీరు రుణాల చెల్లింపు ప్లాన్ చేసుకొని కంప్లీట్ చేసేయండి. సింపుల్ సోషల్ లైఫ్ అనేది పాటించాలి. ఇవే మీ ఈ యొక్క ట్రాన్సిట్ని సాఫీగా మీరు దాటడానికి అత్యంత ముఖ్యమైన మార్గాలు అవుతాయి.